ద కాన్సెప్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఫంక్షన్స్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్స్లో. ఇప్పుడు ఈ సెషన్లో ఏం చేస్తామంటే మనం నాన్ న్యూమరిక్ డేటాకి సంబంధించి అంటే క్యారెక్టర్ డేటా టైప్కి సంబంధించి డిఫరెంట్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. అంటే ఇప్పుడు మనం వాల్యూని ఇన్పుట్ చేసుకుంటున్నాం, ఏది నెంబర్ని ఇన్పుట్ చేసుకుంటున్నాం అనుకోండి, స్కాన్ఎఫ్ %d %a %b లైక్ దట్ యూఆర్ యూజింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నెంబర్ మనం %dని యూజ్ చేస్తున్నాం మనం. అదే నాన్ న్యూమరిక్ డేటా క్యారెక్టర్ డేటా టైప్లో వాల్యూని ఇన్పుట్ చేసుకోవాలి అనుకోండి, ఐ వాంట్ ఇన్పుట్ ఏ క్యారెక్టర్ లైక్ z ఆర్ k ఆర్ a లైక్ దట్. ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఏ సింగిల్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దేర్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో క్యారెక్టర్ని ఇన్పుట్ చేసుకోవటం, ఆ క్యారెక్టర్ని ప్రింట్ చేయటం, దెన్ కేస్ సెన్సిటివ్ లోయర్ కేస్లోంచి అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయటం, అప్పర్ కేస్లోంచి లోయర్ కేస్లో కన్వర్ట్ చేయటం, దెన్ యూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. అది ఆల్ఫాబెట్, మనం ఇచ్చిన క్యారెక్టర్ అనేది నెంబరా కాదా, లేకపోతే నాన్ న్యూమరిక్ క్యారెక్టరా కాదా, ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ అవ్వచ్చు లేకపోతే క్యారెక్టర్ అవ్వచ్చు, నాన్ న్యూమరిక్ డేటాస్ దాన్ని వెరిఫై చేస్తుంది అనమాట, వెదర్ ఇట్ ఈస్ ఎ స్పేస్ ఆర్ నాట్. ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము అనమాట. అక్కడది ఐ విల్ లిస్ట్ అవుట్ దట్, జస్ట్ గో త్రూ దిస్. హియర్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ క్యారెక్టర్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఫంక్షన్స్లో ఫస్ట్ మనం ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ చేయాలి అంటే దెన్ ఐ హ్యావ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్ విత్ ద డేటా టైప్ క్యార్ ch, రైట్? జస్ట్ లైక్ అన్ ఇంటీజర్ వేరియబుల్ int a అని ఎట్లయితే డిక్లేర్ చేస్తున్నామో క్యారెక్టర్ ch అని చెప్పి వేరియబుల్ని డిక్లేర్ చేశారు. హియర్ ఐ కెన్ స్టోర్ ఓన్లీ వన్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ch is equal to a. హియర్ a ఈజ్ ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్. అంటే ఏలోకి ఇప్పుడు నేనేం స్టోర్ ఏ వాల్యూని తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేశానంటే chలోకి స్టోర్ చేశాను. జస్ట్ లైక్ యువర్ ఇంటీజర్ a ఈజ్ ఈక్వల్ 10 అన్నాం అనుకోండి, ఆ 10 వచ్చి ఏలో స్టోర్ అవుతుంది కదా, ఆ 10 అనేది కాన్స్టెంట్, అక్కడ a అనేది వేరియబుల్. ఇక్కడ ఏంటిది a అనేది కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ కాన్స్టెంట్ రిప్రజెంటెడ్ ఇన్ సింగిల్ కొటేషన్స్. సో దీన్ని తీసుకొచ్చి chలోకి స్టోర్ చేసాము అనమాట. అక్కడది ఇట్లా క్యారెక్టర్ కాన్స్టెంట్లో ఐ కెన్ యూజ్ దిస్ ఆల్సో. సింగిల్ కొటేషన్స్లో 9 యూజ్ చేశాను అనుకోండి, దట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ క్యారెక్టర్ కాన్స్టెంట్, రైట్? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, క్యారెక్టర్ కాన్స్టెంట్కి నెంబర్కి డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు ఇక్కడ 9 తీసుకున్నాను అనుకోండి, 9 ప్లస్ ఐ విల్ టేక్ 1, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 10. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ దెన్ 9 ప్లస్ 1. I cannot use that plus operator, but just for an example sake I have taken. ఇప్పుడు 9 అనేది ఒక క్యారెక్టరు, 1 అనేది ఒక క్యారెక్టరు, ఈ రెండింటిని కంకాటినేట్ చేస్తాము అనమాట. అక్కడ రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేసినట్టుగా రెండు క్యారెక్టర్స్ని యాడ్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ స్ట్రింగ్ కాల్డ్ 91. మేక్ ద డిఫరెన్స్. 9, 1 అనేది ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇంటీజర్ ఎడిషన్ జరిగింది. ఇక్కడ 9 అనేది క్యారెక్టరు, 1 అనేది క్యారెక్టర్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 91. అంటే క్యారెక్టర్ స్ట్రింగ్ ఎడిషన్ లాగా జరిగింది అనమాట. అక్కడది వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ని డిక్లేర్ చేసాం. ఏ అనేది వాల్యూని స్టోర్ చేయొచ్చు, లేకపోతే 9 అనేది వాల్యూని స్టోర్ చేయొచ్చు. బట్ మీ డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సింగిల్ కొటేషన్స్లో 9 యూస్ చేస్తే దట్ రిప్రజెంట్స్ ఎ క్యారెక్టర్ కాన్స్టెంట్. మామూలుగా మీరు 9 యూస్ చేశారనుకోండి, దట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ ఇంటీజర్ కాన్స్టెంట్. సో మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, రైట్? సో ఇప్పుడు క్యారెక్టర్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ హియర్. ఐఎమ్ హ్యావింగ్ గెట్ క్యార్ అండ్ గెట్ ch. గెట్ ch కూడా యూజ్ చేయొచ్చునా, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు గెట్ క్యార్ యూజ్ చేసామనుకోండి, గెట్ ch యూజ్ చేసామనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్పుట్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఒక క్యారెక్టర్ ఇన్పుట్ చేసుకోవాలి అంటే ఈ రెండు ఫంక్షన్స్లో దేన్నైనా యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు గెట్ క్యార్ యూజ్ చేశారనుకోండి, మీరు క్యారెక్టర్ని టైప్ చేస్తే ఇట్ విల్ ప్రాంప్ట్ ఆన్ టు ద స్క్రీన్. ఇప్పుడు z అని టైప్ చేశాను అనుకోండి, ఆ z అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదే నేను గెట్ ch యూజ్ చేశాను అనుకోండి, z అనేది కనిపించదు, ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ ద వాల్యూ. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. గెట్ క్యార్ అనేది యూజ్ చేసినప్పుడు మీరు క్యారెక్టర్ ఇన్పుట్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. వేరేస్ గెట్ ch యూజ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఏ అని ఇచ్చారనుకోండి, ఆ ఏ వెళ్ళి డైరెక్ట్గా వేరియబుల్లోకి స్టోర్ అయిపోతుంది అనమాట. యూ నీ నాట్ ప్రెస్ ఎనీ ఎంటర్ కీ, కన్ఫర్మేషన్ అక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రాంప్ట్, మీరు ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ అక్కడ కనిపించదు. నెక్స్ట్ పుట్ క్యార్ అండ్ పుట్ ch. అగైన్ ఇట్ ఈస్ టు డిస్ప్లే ఎ సింగిల్ క్యారెక్టర్ ఆన్ టు ద స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, 2 upper and 2 lower. Suppose if you have taken
స్మాల్ ఏ. ఇప్పుడు దీన్ని అప్పర్ కేస్ లెటర్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, అప్పుడు 2 అప్పర్ ఆఫ్ అని చెప్పి యూజ్ చేస్తాం. దెన్ ద అవుట్పుట్ విల్ బి క్యాపిటల్ ఏ. అంటే కేసెస్ 2 మార్చేస్తుంది అనమాట. స్మాల్ కేసులోంచి అప్పర్ కేసులోకి, అప్పర్ కేసు నుంచి లోయర్ కేసులోకి మారుస్తుంది అనమాట అక్కడ అది. నెక్స్ట్ 2 లోవర్. 2 లోవర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ జస్ట్ ఆపోజిట్. అప్పర్ కేసులో ఉన్న లెటర్ని లోయర్ కేస్ లెటర్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట అక్కడ అది. అంటే ఇక్కడ మీకు అప్పర్ కేస్ లెటర్ ఉందనుకోండి, దాన్ని లోయర్ కేస్ లెటర్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట అది. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్. నెక్స్ట్ ఈజ్ ఆల్ఫాబెట్ అంటే మనం ఇన్పుట్ చేసిన నెంబరు, మనం ఇన్పుట్ చేసిన క్యారెక్టరు, అది ఆల్ఫాబెటా, డిజిటా, ఆల్ఫా న్యూమరికా. దీస్ ఆర్ ద 3 ఫంక్షన్స్ వీఆర్ హ్యావింగ్. ఆల్ఫాబెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ అని ఇచ్చాననుకోండి, దట్ రిప్రజెంట్స్ ఎన్ ఆల్ఫాబెట్. 9 ఇచ్చాననుకోండి, ఇట్ ఈజ్ నాట్ అన్ ఆల్ఫాబెట్. అప్పుడు ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ నాట్ ఆల్ఫాబెట్ అని చెప్పి చూపిస్తుంది అనమాట అక్కడ అది. ఆల్ఫాబెట్ అయితే ఆల్ఫాబెట్ అని ప్రింట్ చేద్దాము, లేకపోతే నాట్ అని చెప్పి ప్రింట్ చేద్దాం, లేకపోతే నాట్ అని అక్కర్లేదు, ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. నెక్స్ట్ ఏంటిది? డిజిట్. ఇప్పుడు ఏ అని ఇచ్చాననుకోండి, ఈజ్ దిస్ డిజిట్ ఆర్ నాట్ అంటే ఏ అనేది డిజిట్ కాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిజిట్ అని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ 9 ఇచ్చున్నాను అనుకోండి క్యారెక్టర్లో, దెన్ ఈజ్ ఇట్ డిజిట్ అంటే ఎస్, అది డిజిట్ కింద ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను క్యారెక్టర్లో సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను. అక్కడ ఈజ్ ఆల్ఫాబెట్ ఆఫ్ సిహెచ్ అని ఇచ్చాను రా. ఈజ్ ఆల్ఫా ఆఫ్ సిహెచ్. సిహెచ్లో వాల్యూ ఏముంది? నాకు ఏ అనే వాల్యూ ఉంది. సో ఏ అనేది ఆల్ఫాబెటా కాదా చెక్ చేసుకుంది, ఆల్ఫాబెటే. సో ఇట్ ఈస్ ట్రూ. సో ద గివెన్ క్యారెక్టర్ ఈజ్ ఆల్ఫాబెట్ అని ప్రింట్ చేస్తాం మనం. అదే నేను ఇప్పుడు సిహెచ్లోకి 9 ఇన్పుట్ చేశాను అనుకోండి, ఈజ్ ఆల్ఫాబెట్ ఏమైంది? 9 ఉంది అక్కడ. 9 ఈజ్ నాట్ అన్ ఆల్ఫాబెట్, అప్పుడు ఫెయిల్ అవుతుంది అనమాట కండిషన్ అది. సో అప్పుడు నాట్ ఆల్ఫాబెట్ అనేది మనం తీసుకుంటాం అక్కడ అది. సో ఇక్కడ ఈజ్ ఆల్ఫాబెట్ అంటే అది క్యారెక్టరా కాదా, ఈజ్ డిజిట్ అది నెంబరా కాదా, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ ఎయిదర్ ఇట్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఆర్ నెంబర్, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అక్కడ అది. నెక్స్ట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ స్పేస్ అంటే నేను ఇన్పుట్ చేసిన దగ్గర ఓన్లీ స్పేస్ ఇచ్చున్నాను అనుకోండి, లైక్ దిస్. ఈజ్ ఇట్ ఈజ్ ఎ స్పేస్, స్పేసా కాదా చెక్ చేసుకుంటుంది అక్కడ అది. నెక్స్ట్ మనం ఇచ్చిన క్యారెక్టర్ అప్పర్ కేసా కాదా, కండిషన్ చెక్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఏం చేస్తున్నాం? కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ అది అప్పర్ కేస్ లెటరా కాదా చెక్ చేసుకుంటాను, ఇక్కడ లోయర్ కేస్ లెటరా కాదా చెక్ చేసుకుంటాము అనమాట అక్కడ అది. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. ఇది అన్నీ కలిపి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేద్దామండి. అంటే ఇవన్నీ ఎక్కడ మనకి క్యారెక్టర్ ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాము అనమాట అక్కడ అది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రా. గెట్ క్యార్ గెట్ సిహెచ్ టు ఇన్పుట్ ఏ క్యారెక్టర్, పుట్ క్యార్ పుట్ సిహెచ్ టు డిస్ప్లే ఏ క్యారెక్టర్ ఆన్ టు ద స్క్రీన్, టు అప్పర్ కన్వర్టింగ్ an upper case letter, lower case letter into upper case, to lower converting a lower case letter into an upper case letter into lower case. నెక్స్ట్ ఈజ్ ఆల్ఫా చెక్ చేసుకుంటున్నాం మనం అక్కడది, అది ఆల్ఫాబెటా కాదా. ఈజ్ డిజిట్ మనం ఇచ్చిన క్యారెక్టరు డిజిటా కాదా. ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అంటే అది నెంబర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, అదే కాదా చెక్ చేసుకుంటుంది అక్కడ. ఈజ్ స్పేస్ మనం ఇచ్చిన క్యారెక్టర్ స్పేసా కాదా. ఈజ్ అప్పర్ మనం ఇచ్చిన క్యారెక్టర్ అప్పర్ కేస్ లెటరా లోయర్ కేస్ లెటరా, దాన్ని చెక్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్స్ని యూస్ చేస్తాము అనమాట అక్కడ. ఇవన్నీ కలిపి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేద్దాం నాన్న. అంటే ఒక క్యారెక్టర్ ఇన్పుట్ చేస్తాను, దాన్ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేసి లోయర్ కేసులోకి కన్వర్ట్ చేసి ఇవన్నీ చెక్ చేద్దాం మనం, ఆల్ఫాబెటా కాదా ఇవన్నీ కూడా మనం వెరిఫై చేద్దాం. ఓకే, ఐల్ టేక్ ఏ ప్రోగ్రామ్. ఐల్ టేక్ ఏ వేరియబుల్ char ch. I'll take uppercase letter and lowercase letter. 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను రా ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్లో. సిహెచ్లోకేమో మనం క్యారెక్టర్ ఇన్పుట్ చేద్దాము, అప్పర్ కేస్ లెటర్లోకేమో కన్వర్ట్ చేసి అప్పర్ కేస్ లెటర్ని స్టోర్ చేద్దాము, లోయర్ కేస్ లెటర్నేమో లోయర్ కేస్ లెటర్లోకి స్టోర్ చేద్దాం మనం అక్కడ. రైట్ నౌ ఐ విల్ ఇన్పుట్ దిస్, ప్రింట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ. సో printf enter a character, then ఇప్పుడు మనం scanf యూజ్ చేయట్లేదు, ఐఎమ్ యూజింగ్ getchar or getch. I'll use getchar. So ch is equal to getchar. Getchar is the function to input a character from the keyboard. స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ నుంచి ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ చేయడానికి పనిచేస్తుంది అనమాట అక్కడ. అది ఇప్పుడు సిహెచ్లోకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ch is equal to a అని ఇచ్చాను రా. రైట్, దిస్ ఇస్ ఎ కామెంట్ లైన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాము అనమాట అక్కడ. అది
సో అప్పుడు యూపీపీ అప్పర్ కేస్ లెటర్లో కన్వర్ట్ చేద్దాం. టు అప్పర్ ఆఫ్ సిహెచ్. సిహెచ్లో ఏముంది? స్మాల్ ఏ ఉంది. దాన్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేసి ఎక్కడ స్టోర్ చేసింది? యూపీపీలోకి స్టోర్ చేసిందిరా. నెక్స్ట్ వన్, లోయర్ కేస్ లెటర్ ఎల్ఓడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఆఫ్ సిహెచ్. ఒకవేళ సిహెచ్లో మీరు క్యాపిటల్ ఏ ఇచ్చున్నారనుకోండి, అది లోయర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది. అది ఆల్రెడీ లోయర్ కేస్ లెటర్లో ఉంటే కన్వర్ట్ చేసేది లేదు, ఏనే తీసుకొచ్చి దాంట్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట అక్కడ అది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్. నో ఐ గాట్ ఆల్ ద వాల్యూస్. నేను ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ ఏమో సిహెచ్లో ఉంది, అప్పర్ కేస్ లెటర్ క్యారెక్టర్ ఏమో యూపీపీలో ఉంది, దెన్ లోయర్ కేస్ లెటర్ ఏమో ఎల్ఓడబ్ల్యూలో ఉంది. ఐ విల్ ప్రింట్ ఆల్ దీస్ వాల్యూస్. అన్నిటినీ ప్రింట్ చేద్దామయ్యా ఇక్కడ. సో printf, I'll take /n for new line character. Given character is, I'll use %c, ch. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ యూస్ చేద్దాం నాన్న. %c క్యారెక్టర్ని ప్రింట్ చేసింది అనమాట అక్కడ అది. నెక్స్ట్ వన్, printf /n అప్పర్ కేస్ లెటర్ ఈస్. ఇప్పుడు పుట్ క్యార్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను రా. పుట్ క్యార్ ఆఫ్ యూపీపీ. దాని ప్రింట్ఎఫ్లోనే ఇక్కడ మీరు %c ఇచ్చినా తప్పేం లేదు అక్కడ. బట్ ఐ వాంట్ టు యూజ్ దీస్ ఫంక్షన్స్, రైట్? మనం ఇందాక చెప్పుకున్న ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ కింద యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ, రైట్? పుట్ క్యార్ ఆఫ్ యూపీపీ. నెక్స్ట్ ఏంటి? లోయర్ కేస్ లెటర్ని ప్రింట్ చేయాలి, రైట్? సో లోయర్ కేస్ లెటర్ ఈస్, then I will print LOW. సో ఇప్పుడు ఎక్కడి దాకా అయింది మన ప్రోగ్రాము? ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ చేసి దాన్ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేసి యూపీపీలో స్టోర్ చేశాను, లోయర్ కేసులోకి కన్వర్ట్ చేసి LOWలోకి స్టోర్ చేశాను. దెన్ ఐఎమ్ ప్రింటింగ్ ఆల్ ద క్యారెక్టర్స్. మనం క్యారెక్టర్ ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ని ప్రింట్ చేశాను, %c యూస్ చేసి అప్పర్ కేస్ లెటర్ని ప్రింట్ చేశాను, పుట్ క్యార్ యూస్ చేసి లోయర్ కేస్ లెటర్ని యూస్ చేశాను, పుట్ ch యూస్ చేసుకొని. సో ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మనం యూస్ చేసిన ఫంక్షన్స్లో. ఇవి కాకుండా ఇంకేమున్నాయి మన దగ్గర? ఈజ్ ఆల్ఫాబెట్, అంటే మనం ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ ఆల్ఫాబెటా కాదా. అలాగే ఈజ్ డిజిట్, అది డిజిటా కాదా చెక్ చేసుకుంటున్నాం అనమాట అక్కడ అది. ఐ విల్ కంపైల్, కన్వర్ట్ చేస్తున్నానన్నా. ఇఫ్ ఈజ్, రైట్, ఐఎమ్ హ్యావింగ్ ద ఫంక్షన్ ఆల్ఫా ఆఫ్ సిహెచ్. మనం ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ ఆల్ఫాబెటా కాదా, అయితేనే ప్రింట్ చేస్తున్నారు అక్కడ అది. దెన్ printf given character is alphabet. ఎల్స్ ఇంకా రాయట్లేదు నాన్న, అయితేనే ప్రింట్ చేస్తుంది, లేకపోతే ప్రింట్ చేయదు అది. నెక్స్ట్, ఇఫ్ ఈస్, వాట్ ఈస్ ద సెకండ్ ఫంక్షన్? డిజిట్. డిజిట్ ఆఫ్ సిహెచ్. మీరు ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ డిజిట్ అయిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ printf /n given character is digit, right? Next function, I will copy this. I am having alpha numeric is is satisfying అనుకోండి. The given character is alpha numeric, right? Last one, we are having 3 more. Is space. I'll copy this. Is digit tarvata I am having is space. I will execute one by one. Okay, the given character is space. Then is upper, so the given character is upper, uppercase letter, I can say like this. Next one, is lower of ch.
So the given character is lowercase letter. So I have used all the functions in this program. ఒక్కసారి చూడండి, గెట్ క్యార్ అంటేనేమో క్యారెక్టర్ ఇన్పుట్ చేయడానికి, టూ అప్పర్ అంటే అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేసి యూపీపీలోకి స్టోర్ చేసింది, టూ లోవర్ అంటే లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేసి ఎల్ఓడబ్ల్యూలోకి స్టోర్ చేసింది, పర్సంటేజ్ సి యూస్ చేసి క్యారెక్టర్ని ప్రింట్ చేశా, పుట్ క్యార్ యూస్ చేసి అప్పర్ కేస్ లెటర్ని ప్రింట్ చేశా, పుట్ సిహెచ్ యూస్ చేసి లోయర్ కేస్ లెటర్ని ప్రింట్ చేసాం. ఇక్కడ దాకా ఏంటి, ఫంక్షన్స్ని యూస్ చేసాం. నా ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ని చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇచ్చిన క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెటా కాదా, ఇచ్చిన క్యారెక్టర్ డిజిటా కాదా, ఇచ్చిన క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ అవునా కాదా, ఈజ్ ఇట్ దిస్ డిజిట్ ఆర్ నాట్. డిజిట్ ఆల్రెడీ వీ హ్యావ్ డన్, రైట్? సో ఐల్ రిమూవ్ దిస్. ఈజ్ దిస్ స్పేస్ ఆర్ నాట్, అప్పర్ కేస్ లెటర్ ఆర్ నాట్, లోయర్ కేస్ లెటర్ ఆర్ నాట్. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం నాన్న. Yeah, now we will execute the program for these character functions. There you have to take this header file ctype.h. In some compilers automatically it will include the header file, the functions which you are using for this character functions. ఇక్కడ దీంట్లో మనం ఈ కంపైలర్ని యూస్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ కంపైలర్లో ctype.h అనే హెడర్ ఫైల్ని కూడా యూస్ చేసుకోవాల్సి వస్తుంది. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఐ హ్యావ్ కాపీడ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు రన్ చేస్తున్నాను. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద క్యారెక్టర్. Now I will take a single character called G. Then I press enter. Now see, మనం ఇచ్చిన క్యారెక్టర్ ఏమో G ఉంది, అప్పర్ కేస్ లెటర్ క్యాపిటల్ G, స్మాలర్ కేస్ is small 1, and the given character is alphabet and alpha numeric and it is a lower case letter. ఈ ఆప్షన్స్ అన్ని కండిషన్ చెక్ చేసుకున్నాం మనం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈజ్ ఆల్ఫాబెట్, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, ఈజ్ స్పేస్, ఈజ్ అప్పర్, లైక్ దట్ ఈజ్ హ్యావింగ్ some options. Again I will execute the program. I will take some different number. I will take 8. So 8 ఇచ్చారండి. ద గివెన్ క్యారెక్టర్ ఈజ్ 8. దీనికి అప్పర్ కేస్ లెటర్ లోయర్ కేస్ లెటర్ 8 ప్రింట్ చేస్తుంది అక్కడ, దానికి కన్వర్షన్ ఏమి ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఏంటి, దిస్ ఈజ్ ఎ డిజిట్, ఇది డిజిట్ అని ప్రింట్ చేసింది, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆల్ఫా న్యూమరిక్. సో అప్పర్ కేస్ ఈజ్ అప్పర్, ఈజ్ లోయర్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ నెంబర్, దీనికి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ఐ విల్ టేక్ ఎ సింగిల్ క్యారెక్టర్ హియర్. సో ద గివెన్ క్యారెక్టర్ ఈజ్ స్పేస్ అని ప్రింట్ చేసింది. మీరు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఆప్షన్స్ని రన్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ విచ్ వీ హావ్ డిస్కస్డ్ టుడే అబౌట్ క్యారెక్టర్ ఫంక్షన్స్ ఇన్ సి. Yeah, till now we have discussed the character functions which are available in C, right? ఇప్పుడు క్యారెక్టర్ ఫంక్షన్స్ యూస్ చేసి కండిషన్స్ ఎలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎగ్జిస్టింగ్ ఫంక్షన్స్ యూస్ చేసాం, ఈజ్ ఆల్ఫాబెట్ అని ఇట్లాంటివన్నీ కూడా. అలా కాకుండా క్యారెక్టర్ వాల్యూతో కండిషన్ ఎలా చెక్ చేయాలి, సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం మనం అక్కడ. నో ఐ వాంట్ టు ఇన్పుట్ ఎ క్యారెక్టర్ టు ప్రింట్ ద మేల్ ఆర్ ఫీమేల్ బై ఇన్పుటింగ్ ద ఫస్ట్ క్యారెక్టర్. ఇప్పుడు ఎం అని ఇన్పుట్ చేశాను అనుకోండి, మేల్ అని ప్రింట్ అవ్వాలి. అంటే సెక్స్ కోడ్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను నేను, ఎస్ కోడ్ అని. ఆ ఎస్ కోడ్లోకి నేను ఎం అని ఇచ్చాను అనుకోండి, మేల్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఫీమేల్ అని ప్రింట్ అవ్వాలి. సో దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ, రైట్? సో నా విల్ టేక్ ఏ వేరియబుల్ char ఎస్ కోడ్. ఐ విల్ ఇన్పుట్ ఏ క్యారెక్టర్ నౌ టు ఫైండ్ వెదర్ దిస్ క్యారెక్టర్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్. ఎం అని ఇస్తే మేల్ అని ప్రింట్ అవ్వాలి, ఎఫ్ అని ఇస్తే ఫీమేల్ అని ప్రింట్ అవ్వాలి. అంటే ఇఫ్ కండిషన్లో ఎలా యూస్ చేస్తాము దానికోసం అనమాట అక్కడ అది. నౌ ఓకే, దిస్ ఈజ్ టు జస్ట్ గివ్ ఏ మెసేజ్ లైక్ దిస్. ఆ సింటాక్స్లో మనం ప్రాంప్ట్ చేస్తున్నాం అక్కడ, ఎంటర్ మేల్ అని ఫీమేల్ అని ఇన్పుట్ చేయండి అని చెప్పి అడుగుతున్నాం మనం. సో దానికి సంబంధించింది. నౌ ఎస్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ క్యార్. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ చేసుకోవడానికి గెట్ క్యార్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం మనం. నౌ ఇఫ్ ఇప్పుడు నేను ఎం అని ఇన్పుట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఎస్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎం, సింగిల్ కొటేషన్స్లో ఇస్తామండి.
ఇక్కడ m అనేది క్యారెక్టర్ కాన్స్టెంట్, నెంబర్స్ అయితే 10, 20, 30, 40 అని ఇస్తున్నాం కదా, అలా క్యారెక్టర్ కాన్స్టెంట్కి m అని చెప్పి యూస్ చేస్తాము అనమాట అక్కడ. అది దెన్ ఐ విల్ ప్రింట్ మేల్, ఎల్స్ m కాకపోతే f అని ఇవ్వచ్చు. ఇఫ్ s code is equal to f, m, f are called character constants here, then printf female, then else. బై మిస్టేక్ m కానీ f కానీ కాకుండా వేరే క్యారెక్టర్ ఏదైనా ఇచ్చినారనుకోండి, దెన్ రాంగ్ ఎంట్రీని ప్రింట్ చేద్దాం మనం ఇక్కడ. సో printf రాంగ్ ఎంట్రీ, రైట్. సో ఇక్కడ మన ఆప్షన్స్ ఏం చేస్తున్నాం అంటే, దేనికోసం ఇది ప్రోగ్రామ్ రాస్తున్నాం మనం, క్యారెక్టర్ కాన్స్టెంట్తో కండిషన్ని ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట అక్కడ. అది రైట్. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. I'll select the language. Yeah, I'll execute now. It's taking so much of time. Once I'll call back once, showing some error. Yeah. So here I will input the character now. M అని input చేశానండి, enter. So it is going to print male. Again I will run. I will take F. Then it is going to print female. అంటే second condition satisfy అయింది. Again I will run. I will give Z. So M కాదు, F కాదు. Automatically it will go back to wrong entry. రైట్. సో రాంగ్ ఎంట్రీని ప్రింట్ అయింది అనమాట. అంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ని యూస్ చేసుకొని కండిషన్ ఎలా చెక్ చేయాలి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈఫ్ ఎస్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎం, ఎం అయితే మేల్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఎఫ్ అయితే ఫీమేల్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకి కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ అంటే లేకపోతే నేను క్యాపిటల్ ఎం అని ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఇఫ్ యూ టేకెన్ దిస్ యాజ్ క్యాపిటల్ ఎం, ఇప్పుడు ఏమవుతుంది, అది I'm going to get the output as wrong entry, because if the condition is like this, condition ఏమి ఇచ్చాం మనం ఇక్కడ, if s code is equal to m అని చెప్పి స్మాల్ m ఇచ్చాను నేను ఇక్కడ. స్మాల్ m ఇచ్చినప్పుడు ఏమైంది, మేల్ సాటిస్ఫై కాదు కండిషన్, మనం ఇచ్చిందేమో క్యాపిటల్ m, అంటే s కోడ్లో ఏముంది ఇప్పుడు క్యాపిటల్ m ఉంది, క్యాపిటల్ m ఈజ్ ఈక్వల్ టు m, దస్ కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, రాంగ్ ఎంట్రీలోకి వెళ్ళిపోతుంది అక్కడ అది. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ రాంగ్ ఎంట్రీ. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తానంటే, వైల్ ఇన్పుటింగ్ ద వాల్యూ ఐ విల్ కన్వర్ట్ దిస్ క్యారెక్టర్ ఇంటూ లోయర్ కేస్ లెటర్. అంటే మనం ఏ క్యారెక్టర్ ఇన్పుట్ చేసినా సరే అది లోయర్ కేస్ లెటర్లోకి కన్వర్ట్ చేసేసుకోవాలి అక్కడది. సో టు లోవర్ ఆఫ్ గెట్ క్యార్, ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ యూస్ చేస్తున్నానండి అక్కడ క్యాస్కేడింగ్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ గెట్ క్యారెక్టర్ ఇన్పుట్ చేసుకుంటున్నా, క్యాపిటల్ ఎం ఇచ్చాను ఇక్కడ. ఆ క్యాపిటల్ ఎంని ఏం చేసింది, టు లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేసి ఎస్ కోడ్లోకి స్టోర్ చేసుకుంటుంది అనమాట అక్కడది. మీరు క్యాపిటల్ లెటర్ ఇచ్చినా స్మాల్ లెటర్ ఇచ్చినా ఇంకా ప్రాబ్లం లేదు, ఇజంట్ ఇట్. ఐ విల్ కాపీ దిస్. యా, ఐ విల్ రన్. నౌ క్యాపిటల్ ఎం ఇచ్చాను ఇప్పుడు, ఎంటర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ మేల్. డిఫరెన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ప్రీవియస్ ప్రోగ్రామ్కి. ప్రీవియస్ ప్రోగ్రామ్లో మీరు ఇన్పుట్ చేసినప్పుడు గెట్ క్యాపిటల్ లెటర్ ఇచ్చినా స్మాల్ లెటర్ ఇచ్చినా యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుంటుంది అక్కడ అది. ఇప్పుడు నేను స్మాల్ ఎం ఇచ్చాను అనుకోండి, ఆల్రెడీ లోయర్ కేస్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. క్యాపిటల్ ఎం ఇచ్చున్నాను అనుకోండి, దాన్ని లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేసి
అప్పుడు ఎస్ కోడ్లోకి స్టోర్ చేస్తుంది. సో ఇఫ్ ఎస్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎం, ఇంకా ప్రాబ్లం లేదు, ఎందుకంటే కన్వర్ట్ చేసేస్తుంది కాబట్టి మీరు ఏ క్యారెక్టర్ క్యాపిటల్ ఎం ఇచ్చినా స్మాల్ ఎం ఇచ్చినా ఎంఏ ఉంటుంది అక్కడ అది. సో ఎం ఈజ్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయితే మేల్ అని ప్రింట్ అవుతుంది, ఎఫ్ అని ఇస్తే ఫీమేల్ అని ప్రింట్ అవుతుంది అనమాట అక్కడ అది. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ అంటే కండిషన్ ఎలా చెక్ చేయాలి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కోసం దీన్ని యూజ్ చేసాము అనమాట అక్కడ అది.